ఒక అపార్ట్మెంట్, ఒక పారిపోయిన వ్యక్తి, మట్టితో నిండిన ఒక బాత్ టబ్. ఆ మట్టిని పోలీసులు పక్కకి జరపగానే వాళ్ళకి ఒక మనిషి చెయ్యి కనిపించింది. అసలు ఆ బాత్ టబ్లో ఎవరున్నారు? ఆ వ్యక్తి పోలీసులను చూసి ఎందుకు పారిపోయాడు? ఇది జపాన్నే షాక్ చేసిన ఒక భయంకరమైన క్రైమ్ స్టోరీ. అది మార్చ్ 26, 2007. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు జపాన్లోని ఇచికావా అనే ఏరియాలోనికి ఎంటర్ అయ్యారు. అక్కడ ఉన్న ఒక భారీ అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గర ఆగి లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఒక వ్యక్తిని వెతుకుతూ ఉన్నారు. ఆ బిల్డింగ్ మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ లా ఉంది. అందుకే ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడు అని అడుగుతూ ఫ్లోర్ మొత్తం వెతికారు. కొంతసేపటి తర్వాత ఈవినింగ్ 5:40కి వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి ఫ్లాట్ నెంబర్ 402లో ఉంటాడని తెలిసింది. ఆ ఇద్దరు పోలీసులు వెంటనే 4వ ఫ్లోర్కి వెళ్ళారు. డోర్ దగ్గర చెవి పెట్టి వింటూ ఉంటే లోపల ఎవరో ఉన్నట్టుగా స్పష్టంగా సౌండ్స్ వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి లోపలే ఉండే అవకాశం చాలా ఎక్కువ. కానీ ఆశ్చర్యంగా పోలీసులు డోర్ని నాక్ చేయలేదు. ఎందుకంటే జపాన్లో సరైన కారణం చెప్పి జడ్జి దగ్గర అనుమతి తీసుకున్న తరువాతే ఎవరైనా డోర్ని నాక్ చేయాలి. అందుకే అతను బయటికి వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే స్టేషన్కి కాల్ చేసి బ్యాకప్ టీం కూడా పిలిచారు. ఇప్పుడు మొత్తం 9 మంది ఆఫీసర్స్ బిల్డింగ్ కింద కారిడార్లో తమ పొజిషన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. టైం మాత్రం నెమ్మదిగా గడుస్తోంది. కారిడార్లో ఏ ఫ్లాట్ డోర్ ఓపెన్ అయినా సరే అందరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతున్నారు. కానీ ఫ్లాట్ నెంబర్ 402 డోర్ మాత్రం ఓపెన్ చేయడం లేదు. కరెక్ట్గా 9:45కి మొత్తం కారిడార్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే డోర్ కీ తిరిగిన చిన్న సౌండ్ వినిపించింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న పోలీసులందరూ అలర్ట్ అయ్యారు. డోర్ పూర్తిగా ఓపెన్ అవ్వక ముందే వాళ్ళు ఆ డోర్ దగ్గరకు చేరుకున్నారు. లోపల నుంచి ఒక అబ్బాయి చిన్న బ్యాగ్ వేసుకొని బయటికి వచ్చాడు. అతను డోర్ లాక్ చేయబోతుండగా 3 పోలీసులు అతని దగ్గరికి వచ్చి తుత్సియు అంటే నువ్వేనా అని అడిగారు. అప్పుడు అతను తుత్సియు లోపల ఉన్నాడు అని చూపిస్తున్నట్టుగా వెనక్కి తిరిగి ఒక్కసారిగా ఆ కీతో ఎదురుగా ఉన్న పోలీస్ ఆఫీసర్ని బలంగా తోశాడు. అప్పుడు ఆ ఆఫీసర్ నేరుగా గోడకి వెళ్ళి తగిలాడు. అంతలోనే తుత్సియు అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. కొంచెం దూరంలో ఇంకో ఆఫీసర్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. అతను కూడా పట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ అతని చేతికి తుత్సియు బ్యాగ్ మాత్రమే దొరికింది. ఆ బ్యాగ్ని అక్కడే వదిలేసి అతను ఒక కారిడార్ నుంచి ఇంకో కారిడార్కి, ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్కి దూకుతూ 9 మంది పోలీసుల కళ్ళ ముందే మాయమైపోయాడు. కానీ అతని బ్యాగ్ మాత్రం పోలీసుల దగ్గరే ఉంది. దానిలో పాస్పోర్ట్, డాక్యుమెంట్స్, కొంత క్యాష్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఆ ఫ్లాట్ డోర్ కూడా ఇంకా ఓపెన్లోనే ఉంది. అందుకే పోలీసులు పాస్పోర్ట్ చూసిన వెంటనే ఇతనే తుత్సియు అని కన్ఫర్మ్ చేసుకుని ఇంట్లోనికి ఎంటర్ అయ్యారు. కరెక్ట్గా అప్పుడు టైం 9:50 అవుతుంది. రూమ్లో అడుగు పెట్టగానే అక్కడ అంతా చిందరవందరగా ఉంది. తిన్న ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. రూమ్ మొత్తం జాగ్రత్తగా వెతికారు. కానీ అక్కడ ఏమీ అనుమానాస్పదంగా కనిపించలేదు. అయితే ఒక చిన్న విషయం మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టిని ఆకర్షించింది. ఫ్లోర్ మీద ఏదో బరువైన వస్తువుని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళినట్టు పొడవైన గీతలు కనిపించాయి. ఆ మార్క్స్ని ఫాలో అవుతూ వెళ్తే అవి నేరుగా బాల్కనీ వైపు వెళ్తున్నాయి. బాల్కనీ డోర్ని నెమ్మదిగా ఓపెన్ చేశారు. అక్కడ ఒక పెద్ద ప్లాస్టిక్ బాత్ టబ్ కనిపించింది. దాని నిండా మొత్తం మట్టి ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక్క విషయం అందరినీ అసౌకర్యానికి గురిచేసింది. ఆ టబ్ నుంచి చాలా స్ట్రాంగ్గా కెమికల్ ఫెర్టిలైజర్ స్మెల్ వస్తుంది. మొదట అది గార్డెనింగ్ కోసం పెట్టి ఉంటాడేమో అని అనుకున్నారు. కానీ పోలీసులు చూసి ఇంత రిస్క్ తీసుకుని పారిపోయాడు అంటే ఈ ఇంట్లో ఏదో పెద్ద సీక్రెట్ ఉండాలి అని అనుకున్నారు. ఆ టబ్ దగ్గరికి వెళ్ళి చేత్తో పైన ఉన్న మట్టిని కొద్దిగా పక్కకి జరిపారు. అప్పుడే అతని చేతికి ఏదో గట్టిగా తగిలింది. ఏంటా అని మట్టిని మరికొద్దిగా తొలగించడం ప్రారంభించాడు. ఒక్క క్షణం తర్వాత అక్కడ కనిపించింది ఒక మనిషి చెయ్యి. ఆ దృశ్యం చూసిన వెంటనే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్లు ఫోరెన్సిక్ టీంని పిలిచి ఆ టబ్లోని మట్టిని జాగ్రత్తగా తొలగించడం ప్రారంభించారు. కొద్ది నిమిషాల తర్వాత మట్టి లోపల నుంచి ఒక యువతి మృతదేహం బయటికి వచ్చింది. ఆమె ఒంటిపై ఎటువంటి బట్టలు లేవు. ముఖం పూర్తిగా కొట్టినట్టుగా గాయాలు, మచ్చలు ఉన్నాయి. చేతులు, కాళ్ళు బలంగా కట్టేశారు. అంతేకాదు ఆమె తల మొత్తం గుండు చేసి ఆ బాత్ టబ్లో పూడ్చిపెట్టారు. ఇది విన్న వెంటనే ఒక్కసారిగా జపాన్ మొత్తం షాక్కి గురయ్యింది. ఇప్పుడు ఈ కథని మొదటి నుంచి తెలుసుకుందాం. ఆ బాత్ టబ్లో దొరికిన శవం ఎవరిదో తెలుసుకున్న తరువాత ఈ కేసు ఒక్కసారిగా జపాన్ నుంచి బ్రిటన్ వరకు సంచలనంగా మారిపోయింది. ఆ యువతి పేరు లిన్సీ హాకర్. 1984 డిసెంబర్ 30న
ఇంగ్లాండ్లో జన్మించిన ఈ లిన్సీ చిన్నప్పటి నుంచే చదువులో చాలా తెలివైన అమ్మాయి. స్కూలింగ్ పూర్తి చేసిన తర్వాత బయాలజీ ఫస్ట్ క్లాస్తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కానీ ఆమెకు పుస్తకాల ప్రపంచం మాత్రమే కాదు, కొత్త దేశాలు, కొత్త సంస్కృతులు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. అప్పటికే ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. 2006లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వెంటనే మాస్టర్స్ చేయకుండా కొన్ని కొత్త అనుభవాలను సంపాదించాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అప్పుడు ఆమెకు తెలియదు. ఆమెకు జపాన్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అక్కడి కల్చర్ని దగ్గరగా చూడాలని, అక్కడ కొంతకాలం పనిచేయాలని అనుకుంది. దాంతో జపాన్లోని ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేసింది. కొన్ని ఇంటర్వ్యూస్ తర్వాత నోవా ఇంగ్లీష్ కన్వెన్షన్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఆమె కల నెరవేరిందనుకుంది. అక్టోబర్ 2006లో లిన్సీ టోక్యోకి వచ్చింది. అక్కడ అదే స్కూల్లో పనిచేసే మరో 2 విదేశీ టీచర్లతో కలిసి ఒక ఫ్లాట్లో ఉండడం ప్రారంభించింది. ఆమె జీవితం చాలా సింపుల్గా ఉండేది. డిసెంబర్లో ఆమె బర్త్డేకి ఆమె పేరెంట్స్ కూడా జపాన్ వచ్చి ఆమెను కలిసి వెళ్ళారు. అన్నీ చాలా సంతోషంగా సాగుతూ ఉన్నాయి. కానీ మార్చి 19, 2007న జరిగిన ఒక చిన్న సంఘటన ఈ ప్రపంచాన్నే షాక్ చేసిన ఈ కేసుకి మొదటి క్లూగా మారింది. ఆ రోజు ఇంటికి వచ్చిన లిన్సీ తన బాయ్ ఫ్రెండ్తో ఆన్లైన్లో చాట్ చేస్తూ ఉంది. అప్పుడు ఆమె ఒక్కసారిగా ఈ విషయం చెప్పింది. ఈ రోజు తుత్సుయు అనే వ్యక్తిని కలిశాను. అతను కొంచెం విచిత్రంగా అనిపించాడు. నిజం చెప్పాలంటే నాకు చాలా భయం కూడా అనిపించింది అంది. ఆ మెసేజ్ తర్వాత కొద్ది రోజుల్లోనే లిన్సీ పూర్తిగా కనిపించకుండా పోయింది. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్కూల్కి రావడం లేదు, ఇంటికి కూడా తిరిగి వెళ్ళడం లేదు. బాయ్ ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి మెసేజ్లు, ఫోన్లు కూడా లేవు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. కానీ అప్పటికే పోలీసులు ఒక పేరుని ట్రాక్ చేస్తూ ఉన్నారు. అదే తత్సుయు ఇచిహాసి. మార్చి 20, 2007. ఎప్పుడు టైంకి స్కూల్కి వచ్చే లిన్సీ ఆ రోజు మాత్రం రాలేదు. మొదట అందరూ బహుశా అనారోగ్యం అయి ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ గంటలు గడిచినా ఆమె నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు. అదే సమయంలో ఇంగ్లాండ్లో ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా టెన్షన్ పడడం మొదలెట్టాడు. ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడే లిన్సీ ఆ ఒక్కరోజు మెసేజ్ కూడా పంపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈమెయిల్ పంపినా కూడా రిప్లై లేదు. కొన్ని గంటల తర్వాత అతనికి ఒక్కసారిగా లిన్సీ చెప్పిన చివరి మాటలు గుర్తుకొచ్చింది. అది, ఈరోజు నేను తత్సుయు అనే వ్యక్తిని కలిశాను. అతను చాలా విచిత్రంగా అనిపించాడు. నాకు చాలా భయంగా ఉంది అనే మెసేజ్. ఆ ఒక్క మెసేజ్ ఇప్పుడు చాలా పెద్ద క్లూగా మారిపోయింది. వెంటనే అతను లిన్సీ ఫ్యామిలీకి ఈ సమాచారాన్ని అందించాడు. వాళ్ళు జపాన్ పోలీసుల్ని సంప్రదించారు. పోలీసులు మొదట లిన్సీ ఫోన్ కాల్ రికార్డ్స్ని చెక్ చేశారు. ఆ తర్వాత ఆమె ఈమెయిల్స్, కంప్యూటర్స్, స్నేహితుల స్టేట్మెంట్స్ అన్నింటినీ పరిశీలించారు. అప్పుడు వాళ్ళకి ఒక పేరు మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. అదే తుత్సుయు ఇచిహాసి. అసలు లిన్సీ అతన్ని ఎలా కలిసిందంటే, తుత్సుయు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని కోరుకునే వ్యక్తిగా నటిస్తూ విదేశీ టీచర్లను వెతుకుతూ ఉండేవాడు. ఒకరోజు రోడ్డుపై లిన్సీని కలిసి నాకు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చెయ్యాలి అని మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ మొదట లిన్సీ నిరాకరించింది. కానీ అతను చాలా మర్యాదగా మాట్లాడుతుండడంతో కొంతసేపు మాట్లాడింది. అయితే ఆ సంభాషణలోనే లిన్సీకి ఏదో తేడాగా అనిపించింది. అందుకే తన బాయ్ ఫ్రెండ్కి కూడా అతను కొంచెం వింతగా ఉంటాడు అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత తుత్సుయు మళ్ళీ లిన్సీని కలిశాడు. ఈసారి తన అపార్ట్మెంట్కి వచ్చి నా ఇంగ్లీష్ ఉచ్చారణ ఎలా ఉందో చెక్ చేయాలి అని సహాయం అడిగాడు. అదే నిర్ణయం ఆమె జీవితంలో చివరి నిర్ణయం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. పోలీసులు ఈ వివరాలు తెలుసుకునే లోపే తుత్సుయు ఇప్పటికే పారిపోయాడు. అతని ఇంట్లో మాత్రం లిన్సీ మృతదేహం దొరికింది. కానీ ఈ కేసులో ఇంకా పెద్ద ట్విస్ట్ మిగిలింది. తుత్సుయు జపాన్ అంతా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారిపోయాడు. వేలాది పోస్టర్లు, లక్షలాది మంది చూసిన ముఖం, దేశం మొత్తం అతని కోసం వెతుకుతుంది. అయినా అతను 2 ఏళ్ల పైగా పోలీసులకు దొరకలేదు. మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అతను తన ముఖాన్ని ఏకంగా ప్లాస్టిక్ సర్జరీతోనే పూర్తిగా మార్చుకొని అందరి కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాడు. ఒకవైపు జపాన్ మొత్తం తుత్సుయు కోసం వెతుకుతూ ఉంది. మరోవైపు అతను మాత్రం ఎవ్వరికీ కనిపించకుండా ఒక నగరం నుంచి ఇంకో నగరానికి మారుతూ జీవిస్తున్నాడు. పోలీసులు అతని ఫోటోలు టీవీల్లో, న్యూస్ పేపర్లో, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూసినా అక్కడ కనిపించే విధంగా పెట్టారు. దాదాపు ప్రతి జపనీస్ పౌరుడు అతని ముఖాన్ని గుర్తుపట్టేంతగా ప్రచారం జరిగింది. అయినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. అంతలో పోలీసులు అతని గతాన్ని తవ్వడం ప్రారంభించారు. తుత్సుయు ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఒక మంచి యూనివర్సిటీలో హార్టికల్చర్ చదివాడు. చదువులో చాలా తెలివైన వాడే. కానీ కాలేజీ రోజుల నుంచే అతని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేదని చాలా మంది చెప్పారు. ఒంటరిగా ఉండడం, ఎవ్వరితోనూ ఎక్కువగా కలవకపోవడం, అతని అలవాట్లు కూడా చాలా అసాధారణంగా ఉండేవి అని అనేవాళ్ళు.
కానీ ఎవ్వరూ ఇంత పెద్ద నేరానికి పాల్పడతాడని ఊహించలేదు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, అయినా తుత్సియో ఆచూకీ కనిపించలేదు. అప్పుడే ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. వాటిలో కనిపిస్తున్న వ్యక్తి అచ్చం తుత్సియోలాగే ఉన్నాడు, కానీ ముఖం మాత్రం పూర్తిగా మారిపోయింది. మొదట పోలీసులు కూడా నమ్మలేదు, ఎందుకంటే అతని ముక్కు ఆకారం మారింది, చెంపలు మారాయి. అప్పుడే ఒక షాకింగ్ నిజం బయటపడింది. తుత్సియో పారిపోయిన తరువాత తను సంపాదించిన డబ్బుతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తన ముఖాన్ని మార్చుకొని సాధారణ మనిషిలాగా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాడు. ఇది విన్న తర్వాత జపాన్ పోలీసులు మరోసారి దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కొత్త ఫోటోలు రిలీజ్ చేశారు. పాత ఫోటోలతో పాటు సర్జరీ తరువాత ఎలా ఉంటాడో అనే ఇమేజ్లు కూడా విడుదల చేశారు. అయినా అతను ఇంకా పోలీసులకు చిక్కలేదు. అతను చేసిన ఒక చిన్న తప్పే దాదాపు 2 ఏళ్ల బరహరిలో ఉన్న అతని జీవితాన్ని ముగింపు పలికింది. 2 ఏళ్లకు పైగా జపాన్ పోలీసులు తుత్సి కోసం వెతుకుతూనే ఉన్నారు. వేలాది పోస్టర్లు, వందలాది టీవీ వార్తలు, లక్షలాది మంది చూసిన ముఖం, అయినా అతను ఎక్కడా కనిపించలేదు. కానీ ఎంత తెలివైన క్రిమినల్ అయినా ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న తప్పు చేస్తాడు. తుత్సియో కూడా అదే తప్పు చేశాడు. 2010 నవంబర్లో ఒసాకాలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక వ్యక్తి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజంతా మాస్క్ పెట్టుకుని ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. సహోద్యోగులు కూడా అతని గురించి పెద్దగా ఏమీ తెలియదు. కానీ ఒకరోజు టీవీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గురించి ఒక న్యూస్ వచ్చింది. అందులో కనిపించిన పాత ఫోటోని చూసి ఒక సహోద్యోగి ఒక్కసారిగా అనుమానం వచ్చింది. ఇతను మనతో పనిచేస్తున్న వ్యక్తిలాగానే ఉన్నాడు అని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని దూరం నుంచి ఆ వ్యక్తిని గమనించడం ప్రారంభించాడు. ముఖం మారిపోయింది, ముక్కు మారింది, కానీ కళ్ళు మాత్రం అంతగా మారలేదు. DNA, వేలిముద్రలు, పాత రికార్డులు అన్నీ చెక్ చేసిన తర్వాత ఒక్క నిజం బయటపడింది. అతనే తుత్సియో ఇచిహాసి. పోలీస్ విచారణలో తుత్సియో చివరకు నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ అతను చెప్పిన స్టేట్మెంట్ మాత్రం అందరినీ కోపానికి గురి చేసింది. అతను చెప్పిన దాని ప్రకారం లిన్సీని చంపాలి అనే ఉద్దేశం తనకు లేదంట. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో భయపడి గొంతు నొక్కానని చెప్పాడు. ఆమె చనిపోయిందని తెలుసుకున్న తరువాత అతను తప్పించుకోవడానికి ఆ శవాన్ని బాత్ టబ్లో పెట్టి మట్టిలో పూడ్చాను అని ఒప్పుకున్నాడు. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మాత్రం మరో కథ చెప్తున్నాయి. ఆమె శరీరంపై ఉన్న గాయాలు, చేతులు కాళ్ళు కట్టిన విధానం, ముఖంపై ఉన్న దెబ్బలు ఈ సంఘటనను ఎంతో దారుణంగా జరిగిందని చూపిస్తున్నాయి. చివరికి కోర్టులు తుత్సియోను దోషిగా తేల్చింది. అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక అపరిచిత వ్యక్తిని నమ్మి ఇంటికి వెళ్ళిన ఒక నిర్ణయం ఒక కుటుంబ జీవితాన్నే శాశ్వతంగా మార్చివేసింది. ఈ కేసు మనకు చెప్పే అతి పెద్ద పాఠం ఒక్కటే: తెలియని వ్యక్తులపై ఎంత మర్యాదగా ఉన్నా పూర్తిగా నమ్మకం పెట్టుకోవద్దు. ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి నిజమైన క్రైమ్ స్టోరీలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో షాకింగ్ ట్రూత్ క్రైమ్తో కలుసుకుందాం. జై హింద్.